ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా కీలక నేత మైనింగ్ అక్రమ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైకాపా ప్రముఖ నేతల అరాచకాలు చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్కు సంబంధించి దందా గడిచిన కొన్ని నెలలుగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో ప్రముఖులు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూటమి పార్టీల ప్రజాప్రతినిధుల అండతో గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో ఒక వెలిగిన ప్రముఖ నేత, ఆయన కుమారుడి అక్రమ మైనింగ్ దందా కొనసాగుతుంది. దీంట్లో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేత అంటే బాబు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి 2008 సంవత్సరంలో అటవీ ప్రాంతంలో ఉన్న యాదమరి మండలం పరదరామి అటవీ ప్రాంత బీట్లో ఉన్న కమ్మపల్లి వద్ద 5 హెక్టార్ల విస్తీర్ణంలో నల్ల గ్రానైట్కు సంబంధించి ఆయన లీజు పొందారు. ఢిల్లీ స్థాయిలో అటవీ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా పర్యావరణ శాఖ ద్వారా అనుమతులు తీసుకొని నల్ల గ్రానైట్ తవ్వకాల కోసం ఆయన చర్యలు ప్రారంభించారు. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్, అదేవిధంగా కరోనా సమయంలో తవ్వకాలు ఆగిపోవడం, మరోవైపు ఇతర సమస్యలతో కొంతకాలంగా గనుల తవ్వకాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక అసలైన సమస్యలు ప్రారంభమయ్యాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు బాబు ప్రసాద్ రెడ్డి గని ఓనరు అసలైన సమస్యలు ఎదుర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నేత, చిత్తూరు జిల్లాలో ఒక వెలిగిన మాజీ మంత్రి తన కుమారుడు, అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత, లీజు ఓనరు బాబు ప్రసాద్ రెడ్డిని తిరుపతికి పిలిపించి ఆ గనులు మా పేరిట రాసియాలని చెప్పి బెదిరింపులకు గురి చేశారు. ఆయన కొద్ది రోజులు వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా నేనే గనులు కొనసాగిస్తానని చెప్పి ఆయన ప్రకటించినప్పటికీ తాము అధికారంలో ఉన్నామని, ఎలా గనుల తవ్వకాలు మా సహకారం లేకుండా నువ్వు చేసుకోగలవంటూ వాళ్ళని బెదిరించారు. దాదాపుగా అక్కడ పెదపరిమి ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ అత్యంత విలువైనది. అంటే ఒక స్క్వేర్ మీటర్ వెడల్పు, మీటర్ పొడవు ఉన్న నల్ల గ్రానైట్ విలువ దాదాపుకు 90,000 రూపాయలు, 70,000 నుంచి 90,000 రూపాయల వరకు పలుకుతుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అత్యంత విలువైన గ్రానైట్కి సంబంధించి దాదాపు లీజు పొందే కావచ్చు, లేకపోతే ఆ తర్వాత లీజు పొందిన తర్వాత తవ్వకాలకు సంబంధించిన పూర్వం చేయవలసిన కార్యక్రమాలకు దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి అప్పుల పాలయ్యాను. ఈ సమయంలో ఇంత విలువైన గ్రానైట్ గనులు మీకు అప్పచెప్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళకు వివరించేందుకు ప్రయత్నం చేసిన వారి అరాచక శక్తులకు మాత్రం అవేవి కనపడలేదు. కేవలం గనులు మాకు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పనిసరి వారికి వదిలేశారు. 3 సంవత్సరాల పాటు అత్యంత విలువైన, అంటే స్క్వేర్ మీటరు దాదాపు 70,000 నుంచి 90,000 రూపాయలు విలువ చేసిన నల్ల గ్రానైటు బ్లాకులను అక్కడ తవ్వకాలు చేసి పొరుగున ఉన్న తమిళనాడులోని కృష్ణగిరికి తరలించి అక్కడ పాలిష్ చేసి విక్రయించడం ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు గనుల శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రానైట్ అక్రమ తవ్వకాలకు సంబంధించి పర్మిట్లను జారీ చేయడాన్ని పూర్తిగా ఆపివేసింది. ఆ సమయంలో వారు అధికారంలో ఉన్నప్పుడు, ఆ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పొందిన పర్మిట్లకు సంబంధించి కలర్ జిరాక్స్లు తయారు చేసుకొని డేట్లను మార్చి వాటి ద్వారానే, అంటే పొరుగునే ఉంటుంది చిత్తూరుకు, ఇప్పుడు ఈ గనులు తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి తమిళనాడు పొరుగునే ఉంటుంది. కృష్ణగిరి గ్రానైట్ పరిశ్రమలన్నీ అక్కడికి తరలించేసి అక్కడ పాలిష్ చేసి విక్రయించి సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలనే సెప్టెంబరు ఆ సమయంలో మొత్తం వీటికి సంబంధించి రాయల్టీ అదేవిధంగా ఇతర అనుమతులన్నింటినీ నిలిపివేసినప్పటికీ అక్కడ దాదాపుగా 88 బ్లాకులు, అంటే ఒక్కొక్క బ్లాక్కు సంబంధించి దాదాపుగా 15 మీటర్ల వరకు పొడవు వెడల్పు, 15 మీటర్ల పొడవు వెడల్పు ఉన్న ఒక్కొక్క బ్లాకు గ్రానైట్ బ్లాక్ 88 బ్లాకులను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా ఈ నాయకుడు, అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెలాయించిన నాయకుడు ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల సహకారంతో సీజ్ చేసిన, అటవీ శాఖ అధికారులు సీజ్ చేసిన బ్లాకులను కూడా 88 బ్లాకులను కృష్ణగిరికి తరలించారు. అంటే 108 బ్లాకులు మొత్తం అక్కడ సీజ్ చేశారు. 88 బ్లాకులు తరలించారు. మరో 20 బ్లాకులు ఇక్కడే ఉండిపోయాయి. 88 బ్లాకులను కృష్ణగిరికి తరలించారు. ఈ లీజు పొందిన నాయకుడు, బీజేపీ నాయకుడు
తనకున్న పలుకుబడితో తమిళనాడులోని ఒక శాసనసభ్యుడి ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ స్పందించి ఎమ్మెల్యే సిఫార్సు ఎస్పీ స్పందించి ఇటువైపు నుంచి అటవీ శాఖ అధికారులు సీజ్ చేసిన గ్రానైట్ బ్లాకులు కృష్ణగిరికి వస్తున్న సమాచారం తెలుసుకొని అక్కడ అడ్డుకొని కృష్ణగిరిలో ఉన్న పరిశ్రమల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ సీజ్ చేసిన గ్రానైట్ బ్లాకులు కావచ్చు, కాబట్టి వీటికి ఎలాంటి అనుమతులు లేవు, వీటిని కొనుగోలు చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ బ్లాకులు 88 బ్లాకులు ఇప్పుడు కృష్ణగిరిలోని పరిశ్రమల వద్ద ఉండిపోయినాయి. దీంట్లో అసలైన తిరకాసు ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఈ 5 సంవత్సరాల పాటు ప్రముఖ నేత, వైకాపాకు సంబంధించిన నేత, ఆయన కుమారుడు దందా చేసి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు కానీ గనుల శాఖ అధికారులు కానీ ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే భాజపా నాయకుడు వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లీజ్ ఆయన పేరు మీద ఉంది, కానీ అక్రమాలు చేసిందంతా వైకాపాకు సంబంధించిన నాయకులు. మళ్ళీ ఈ అంశంపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చాలా ప్రశ్నార్థకంగా మారింది. కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధుల అండతోనే ఈ అక్రమాలు కొనసాగించారు. 100 కోట్ల రూపాయల మేర సొమ్ము చేసుకున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా నాయకులకు కానీ వైకాపా కార్యకర్తలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సహకారం అందించండి అని స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ పెద్ద స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులే వైకాపా నాయకులకు సహకరించి 100 కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న తీరు కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, లేకపోతే కింది స్థాయి క్షేత్రస్థాయిలో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఈ అక్రమ గనుల తవ్వకాలు, కూటమి పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సహకరించిన తీరు, అదేవిధంగా గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగిన నాయకుడు, ఆయన కుమారుడు చేసిన దందా మీద పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ఇకనైనా ప్రభుత్వం ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి అటు తెదేపా శ్రేణులు కావచ్చు, లేకపోతే లీజు యజమాని కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. షాహీన్, ఓవర్ టు స్టూడియో.